హాయ్ అండి. జీకే సేఫ్ ఛానల్కి స్వాగతం. నాసిక్లో కీచక జ్యోతిష్యుడు అంటే ఏంటి? సమస్యలతో వచ్చినటువంటి 58 మంది మహిళలకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు ఓ జ్యోతిష్యుడు. కానీ ఇంకా జ్యోతిష్యంపై నమ్మకంతో కొంతమంది జ్యోతిష్యులు చెప్పేటువంటి అబద్ధాల మాయలో పడి వాళ్ళ వలలో పడి జీవితాలని ఛిద్రం చేసుకుంటున్నటువంటి మహిళలు ఎందరో. అలాంటి ఓ సంఘటనే మహారాష్ట్రలోనే నాసిక్లో జరిగింది. చూద్దాం, వివరాల్లోకి వెళ్దాం. ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడి పేరు అశోక్ కరత్. ఈయన వయసు 67 సంవత్సరాలు. అయితే దైవిక శక్తులు ఉన్నాయనే విశ్వాసంతో బడా రాజకీయ నేతలు, వ్యాపారులు ఆయన ప్రాపకం కోసం క్యూ కడుతూ ఉంటారు. ఆ జ్యోతిష్యుడేమో తన వద్దకు వచ్చే మహిళలను జ్యోతిష్యం పేరుతో భవిష్యత్తు భీకరంగా ఉంటుందని, మరియు మీ భవిష్యత్తు గందరగోళం కాబోతుందని ఏవేవో దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మీ భవిష్యత్తు బంగారు బాటలు వేయాలంటే పూజలు చేయాలని చెప్పి పూజల పేరుతోటి వచ్చినటువంటి మహిళలకి మత్తు మందిచ్చి వారిపై అత్యాచారం చేస్తారు ఈ అశోక్ కరత్. అయితే ఈ అత్యాచారం చేసినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రహస్యంగా తన కెమెరాలో బంధిస్తాడు. ఆ బంధించిన తర్వాత ఆ వీడియోలని బాధితులకు చూపించి పదే పదే వారిని బ్లాక్మెయిల్ చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడతారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 58 మంది మహిళలపై అత్యాచారం జరిపాడు ఈ అశోక్ కరత్. ఇతడి వయసు 67 సంవత్సరాలు. ఒక 35 ఏళ్ల మహిళ ఈ అశోక్ కరత్ జ్యోతిష్యుడు ఆగడాలు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు మన పోలీసులు రంగప్రవేశం చేసి కరత్ కార్యాలయంపై దాడి చేసి 58 మంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ను మరియు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని కరత్ను అదుపులోకి తీసుకున్నారు. మీరు ఇలాగే చాలామంది జ్యోతిష్యం అని చెప్పి లేకపోతే ఇంకోటి మాయమాటలు చెప్పేవాడు, జాతకాలని చెప్పి మాయమాటలు చెప్పే సోది అని చెప్పి వస్తూ ఉంటారు. జాతకం, సోది, జ్యోతిష్యం ఇలా పేర్లతో వచ్చి మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటారు. సో మీరు దీనివల్ల ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా మీ యొక్క ఆలోచనలను బలహీనపరిచి వారి స్వాధీనంలోకి మిమ్మల్ని తీసుకుంటారు. దయచేసి గమనించండి, ఇలాంటి అశోక్ కరత్లు మన చుట్టూరే మనతో పాటే ఉన్నారు. ఒకరు జ్యోతిష్యం అంటారు, ఒకరు జాతకం అంటారు, ఒకరు సోది అంటారు. ఏది ఏమైనా మిమ్మల్ని ఆర్థికంగా బలహీనపరచడానికి, మీ యొక్క విశ్వాసాలని వాళ్ళు దెబ్బతీయటానికి ఇలాంటి మారువేషాల్లో మృగాలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి వారి పట్ల మీరు ఒకవేళ మీ దైవిక విశ్వాసాలు ఉన్నాయి అనుకుంటే మీరు ఎంతవరకైతే నమ్మాలో అంతవరకే నమ్మే ప్రయత్నం చేయండి. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఎవరూ కూడా మాయ మాటలు నమ్మొద్దు. నమ్మి మీరు ఆర్థికంగా నష్టపోవద్దు. మిమ్మల్ని వాళ్ళు శారీరక అవసరాలకు వాడుకుంటారు కాబట్టి ఆ విషయం పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.